ఉషా ఉన్నావా? ఉన్నాను. ఇప్పుడే బాబు లంచ్కి వచ్చాడు. ఒక్క నిమిషం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం బృహదారణ్యక ఉపనిషత్తును నిన్న ప్రారంభించుకున్నాము. ఇది కాస్త విభిన్నముగా అగుపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. అనగా ఋషులు తెలిసిన విషయము నుండి, అనగా స్థూల విషయము నుండి సూక్ష్మ విషయంలోకి తీసుకెళ్తారు. అందుకనే గుర్రము అందరికీ తెలుసు, గుర్రము అందరికి అవగాహన ఉంది. దాని శరీరంలో ఏమేమి ఉంటవి, దాని అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నవి, ఎలా ఉన్నవి, అందరికి గుర్రం తెలుసు. అందుకనే సంస్కృత భాషలో అశ్వము అన్నారు, గుర్రమును అశ్వము అంటారు. మనము ప్రతిరోజు పశువుల మధ్యలోనే మన జీవనం గడుస్తుంది గనక మనకు ఆ అశ్వము యొక్క ఆకారము, దాని శరీరము లోపల ఏమేమి ఉన్నవి, అది ఎంత పొడుగ్గా ఉంటది, దాని చిహ్నాలేంటో మనందరికీ అవగాహన ఉంది. అందుకనే ఋషులు అశ్వమును తీసుకుని సృష్టిని వర్ణిస్తూ ఉన్నారు. అనగా ఇక్కడ మనం అశ్వము అంటే మీరు గమనించుకోండి, ఆ అశ్వమునందు కూడా జీవాత్మ ఉంది. దేన్నైతే మనం అశ్వము అంటున్నామో ఆ అశ్వమును మనం ఎప్పుడు అంటున్నాము? జీవ సహితంగా ఉన్న శరీరాన్నే మనం అశ్వము అంటాం. లేకపోతే దాన్ని ఏమంటాము? అందులో జీవుడు ఉంటేనే అది అశ్వము అనబడుతుంది. అక్కడ జీవుడు లేడనుకోండి, దాన్ని మనం ఏమంటాము? శవము అంటాం, మృతము అంటాం. అర్థమైందా? అనగా అశ్వమున జీవుడు ఉన్నప్పుడే దాని యొక్క వర్ణన మనం తీసుకుంటాం. అంటే అక్కడ జడ శరీరము ఉంది, ఆ శరీరంలో ఇంకెవరున్నారు? చేతన శరీరం కూడా ఉంది. అలాగే ఆ చేతన తత్వము వేరు, జడతత్వము వేరు. కానీ రెండు కలిసే ఉన్నవి. అక్కడ రెండు ఎలా ఉన్నవి? రెండు కలిసే ఉన్నవి. కానీ జడ పదార్థం యొక్క ప్రభావము చేతనం మీద పడదు, చేతన పదార్థం యొక్క ప్రభావము జడము పైన. అర్థమైంది? స్పష్టతగా ఉందా? ఆ అశ్వము 10 ఏండ్లుండని, 20 ఏండ్లుండని, 30 ఏండ్లుండని, ఆ అశ్వమనే దేహములో జీవ లక్షణాలు ఉండవు. అశ్వము జీవాత్మ అశ్వంలో ప్రవేశించినంత మాత్రాన అశ్వ లక్షణాలు జీవాత్మలో ఉండవు. మనకు మీరు ఇక్కడ సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎక్కడైనా మీరు డైలమాలోకి వెళ్ళిపోతే సిద్ధాంతం అర్థం కాదు.
ఇప్పటికే మనం చాలా ఉపనిషత్తులు వినేసాం, ఇంకా చివరికి వచ్చాము కాబట్టి సిద్ధాంతం మీకు 80% అర్థం కావాలి. నవ్య మ్యూట్ చేసేసుకోబెట్ట. సిద్ధాంతాన్ని మీరు చాలా లోతుగా పట్టుకోండి, ఇంకా పైన పైన పట్టుకోకండి. ఇప్పుడు నేనేం చెప్పాను? జడ పదార్థం యొక్క ప్రభావము చేతనం పైన పడదు, చేతన ప్రభావము చేయడం పైన పడదు. చేయడం పైన పడదు. ఈ సిద్ధాంతాన్ని ఇక్కడ మీరు ఒకసారి లాక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. మనము ఈ మనస్సులో అనేక స్మృతులు ఉన్నవి అంట. స్మృతులని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు మరి? మనం ఎక్కడి వరకు వర్ణించుకుంటాము స్మృతులను? నిన్నటిదా, మొన్నటిదా, బాల్య దశదా, పూర్వ జన్మదా, పూర్వ సృష్టిది కూడానా? పూర్వ సృష్టిది కూడా పూర్వ జన్మల యొక్క వాసనలు ఉంటవి అన్నాం. మరి ఇప్పుడు ముందు లైన్ ఏం చెప్పుకున్నాము? జడము మీద ఒకదాని మీద ఒకటి పడదు అని అంటున్నాం. పడదు అన్నప్పుడు మరి ఈ స్మృతులు ఎక్కడి నుండి వచ్చినవి? అది చేతనముదే కదా స్మృతులు. అందుకే చెప్పారు, సిద్ధాంతాన్ని లోతుగా తీసుకెళ్ళండి. రికార్డ్ ఆపేసినా సరే జీవాత్మ వాసనలు జీవాత్మతోటి ఉంటాయి, మనసు అందులో ఉన్నాయి. చిత్తములా నిక్షిప్తమై ఉండడం వల్ల వాసనలు చిత్తంలో అవి కర్మ ఫలాలు కర్మాశయంలోనే ఉంటాయి కదమ్మా, కర్మాశయంతో పాటు ఉంటాయి. ఎందుకంటే చిత్తము కానీ మనస్సు కానీ బుద్ధి కానీ అది జడ పదార్థమే. అర్థమైందా మీకు? సరే, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా జడ పదార్థాలే. ఈ సంస్కారాలన్నీ, ఈ స్మృతులన్నీ ఎక్కడున్నవి? సూక్ష్మ శరీరం, అంటే జడ పదార్థమైన సూక్ష్మ శరీరంలో ఉన్నవి. జడ పదార్థమైన సూక్ష్మ శరీరంలో ఉన్నాయి, ఆత్మలో ఉండవు. అందుకనే సిద్ధాంతాన్ని లోతుగా తెలుసుకోండి. అశ్వములో ఉన్నప్పుడు అశ్వ ప్రవృత్తి అనే సంస్కారము మనస్సులో ఉంటుంది. మనం ఏనుగు దేహములోకి వెళ్ళినప్పుడు ఏనుగు దేహము ద్వారా అనుభవించిన సంస్కారము కూడా ఎందులో ఉంటుంది? సూక్ష్మ శరీరంలో ఉంది. మనస్సు అనండి, ఇంకా మళ్ళీ ఉంటుంది. అవి ఆత్మను టచ్ కూడా చెయ్యవు. ఆ సంస్కారాలు, ఆ జ్ఞాపకాలు ఆత్మని స్పృశించలేవు. ఆత్మని కూడా తాకలేవు అవి. కానీ ఇప్పుడు మనం ఏమంటాము? ఇక్కడ మనం చేసుకునేటప్పుడు ఏంటి? ఆత్మని తాకవు. ఏ జన్మలో చిత్తము, మనస్సు, బుద్ధి, చిత్తము అనగా సూక్ష్మ శరీరమున అంతఃకరణములో ఏ సంస్కారాలైతే మనం కూడబెట్టుకొని యాత్ర చేస్తున్నామో అవి ఆత్మని కూడా తాకలేవు. కానీ మీకు ధ్యానములో ఏమైతుంది? అవి గుర్తుకొస్తాయి కావచ్చమ్మా, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి? అవి ఆత్మని తాకనప్పుడు ఎందుకు గుర్తొస్తున్నవి? ఆ సూక్ష్మ శరీరం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఆ వాసనలు ఈ జన్మలో కూడా వస్తాయి కాబట్టి అది వచ్చినవి. ఆత్మని తాకవు అని చెప్పినప్పుడు ఇవి ఎందుకున్నవి అక్కడ? అవి ఆత్మను స్పృశించలేవు అంటున్నా. నేను ఇచ్చిన ఆత్మను స్పృశించలేకున్నా ఆ సూక్ష్మ శరీరంలో ఏవైతే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అవి ఇక్కడ కూడా ఆత్మను తాకకున్నా ఏ ఉపాధి తీసుకుంటే ఆ ఉపాధికి వస్తాయి కావచ్చు అని కావచ్చు. ఓకే, నవ్య నువ్వేం చెప్పాలనుకున్నావు? అప్పుడు పరమాత్మతోటి ఉన్నాం కాబట్టి
ఆత్మను అవిస్పృశించలేవు అన్న నేను. ఆత్మనే వాటిని స్పృశిస్తుంది. ఆ అవి ఆత్మను స్పృశించలేవు, కానీ ఆత్మ ఏం చేస్తుంది? వాటిని స్పృశిస్తుంది. అందుకే నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. అల్మారిలో ఉన్నటువంటి చీరలు, నగలు మిమ్మల్ని తాకవు. వాటిని ధరించాలంటే మీరు ఏం చెయ్యాలి? మనమే పోయి తెచ్చుకోవాలి. ఇదే స్థితి అంతర్గతంగా తెలుసుకోండి. ఆత్మ ప్రమేయము లేకుండా చిత్తమున గల ఏ సంస్కారమైన విడుదల కావడానికి వీల్లేదు. వీలు లేదు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోకండి, అర్థమైందా? ఏవైతే జన్మ జన్మాంతరాల నుండి సంస్కారాలను వెంటబెట్టుకొని వస్తుందో అవి స్టోరేజ్ అవుతూనే ఉంటవి, కానీ అవి ఆత్మను స్పృశించలేవు. ఆత్మనే వాటిని స్పృశిస్తుంది. కనుక మనం ఏం చేస్తాము? యోగాభ్యాసము ద్వారా వాటిని త్యజించడానికి ప్రయత్నించాలి. త్యజించడానికి ప్రయత్నిస్తాము, తాకకుండా ఉండడానికి, తొలగించడానికి అభ్యాసం చేయాలి. మీ అల్మార్లో ఉన్న చీరలు అవుట్ ఫ్యాషన్ అయిపోయినవి, ఏం చేస్తారు? అవి వాటంతట అవి తొలగిపోతాయా బీరువా నుండి? మనమే తీసేసేయాలి. ఎందుకు? కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఆ వాతావరణంలో ఈ చీరలు కట్టుకుంటే మనం ఒక మంచి మంచి ప్లేస్ కి వెళ్తున్నాము, అక్కడ మళ్ళీ ఇదే చీరలు కట్టామనుకోండి, మన ఉనికి ఏమవుతుంది? అక్కడ ఓల్డ్ ఫ్యాషన్ మన ఉనికి మీద అంత ప్రభావము పడదు. అందుకేం చేస్తాము? మనం వాటిని అక్కడ తీసుకెళ్లే ముందే కొత్తగా తయారు చేస్తాం. అరే అక్కడ ఇవి ముందు నేను ఏం ప్రశ్న మాట్లాడుతున్నా? వాటిని తీసేసి కొత్త వాటిని మనం ఇక్కడే వదిలిపెడతాం. వాటిని మనం ఏం చేస్తున్నాము? ఉన్న చోటనే వదిలిపెట్టేసి ముందుకెళ్ళిపోతాం. అలాగే ఈ జీవుడు కూడా ఊర్ధ్వ దేహములోకి వెళ్తున్నా కొద్దీ మధ్యమ యోని నుండి వచ్చినటువంటి సంస్కారాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు? వదిలిపెట్టి వెళ్తాడు. ఎంబడ రానివ్వడు. మీ బీరువాలో ఉన్న వ్యర్థమైన వస్త్రాలను, వ్యర్థమైన పాత్రలు, వ్యర్థమని మీకు అవగాహన లేకపోతే వాటిని మీరు తొలగించలేరు. అవి ఎప్పుడైతే వ్యర్థము అనిపిస్తున్నాయో అప్పుడు మీకేంటి? తొలగించుకోవడం చాలా సులభం అవుతుంది. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో తీసుకోండి. గృహమున వ్యర్థ పదార్థాలు, మనస్సున వ్యర్థమైన ఆలోచనలు. ఇది వ్యర్థము. ఈ పాత్ర మళ్ళీ ఎప్పటికీ ఫ్యాషన్ లోకి రాదు, ఈ చీర ఇంకెప్పుడు అప్డేట్ అవ్వదు అని తెలుసుకుంటేనే మీరు దాన్ని వదిలిపెట్టగలుగుతారు. బాధతో కాకుండా చాలా సంతోషంగా. లేకపోతే నేను చాలా కష్టపడి కొన్నా, పుట్టినింటి వాళ్ళు ఇచ్చారు, అప్పుడు ఇలా డబ్బులు జమ చేసుకొని కొన్నా అన్న బాధ ఉంటుంది. ఇది అప్డేట్ అవ్వదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? నవ్వుతూ వదిలిపెడతారు. ఎవరు తీసుకెళ్తాడు ఈ బట్టన్ని అక్కడికి? ఇంకా ఈ మోత ఎందుకు అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూడా బ్రహ్మాండము జడ పదార్థం. ఆ బ్రహ్మాండంలో ఎవరు కూర్చొని ఉన్నారు? పరమాత్ముడు కూర్చున్నాడు. బాగా గమనించుకోండి. బ్రహ్మాండము జడము. బ్రహ్మాండము పరమాత్మునికి శరీరముతో చెప్పబడి ఉంది, కానీ ఆ బ్రహ్మాండం అనే సృష్టి హయములో కూర్చున్నవాడు వేరు. హయము వేరు, కూర్చున్నవాడు వేరు. అర్థమైందా? ఇప్పుడు మనము కూడా ఈ పిండమున కూర్చున్న పిండం వేరు, మనం కూడా వేరు.
మనం కూడా వేరు. ఈ సిద్ధాంతాన్ని ఇంకెప్పుడు మర్చిపోకండి. ఏం చెప్తున్నాడు? అశ్వమును తీసుకొచ్చాడు, సృష్టిని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు గురువు? శిష్యుడికి చెప్తాడు. శిష్యుడికి ఇస్తున్నాడు. కాబట్టి శిష్యుడు అక్కడ చేతన ప్రాణి, అశ్వం ఏంటక్కడ పశువుగా ఉంది. సృష్టి విజ్ఞానాన్ని అశ్వముతో ఉపదేశిస్తున్నాడు. ఎవరికి? తన శిష్యునకు. అంటే ఇక్కడ మానవ మాతృలుగా మీరు తీసుకోండి, ఏకవచనం తీసుకోకుండా మనందరమంతా కూడా మానవ మాతృల. మనకు ఋషులు పశువు యొక్క శరీరము నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బ్రహ్మాండం అంతా వివరణ చేస్తాడు ఎగ్జాంపుల్ తీసుకొని. మీకు ఏ అశ్వము అర్థమవుతేనే బ్రహ్మాండం అర్థమవుతుంది. అశ్వం అర్థమవుతేనే మీకు మీరు అర్థం అవుతారు. లేదు అంటే అశ్వమును మీరు మాంసం అనుకున్నారు, అశ్వమే ఆత్మ, అశ్వమే తోక, అశ్వమే చెవులు అనుకున్నారు అనుకోండి, సిద్ధాంతం ఏమైపోతుంది? వేరవుతుంది. అది గుర్తించుకోండి. ఇప్పుడు ఏం చెప్పాడు? అశ్వము అని ఏం చెప్పాడు? అశ్వమునకు తల ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ సృష్టికి తల ఏమిటి అంటే ఏం చెప్పాడు నిన్న? ఈ సృష్టికి ఉషాకాలము అన్నాడు. ఆ తర్వాత అశ్వమునకు కళ్ళు ఉన్నవి, సృష్టికి కళ్ళు సూర్యచంద్రులు. అశ్వమున ప్రాణం ఉంది, సృష్టిన వాయువు ఉంది. అశ్వము ఆకలి వేస్తే ఏం చేస్తుంది? నోరు పెద్దగా తెరుస్తుంది. తెరిచి దాంట్లో ఏది తింటుందో అదంతా జీర్ణం చేసుకుంటుంది. అలాగే ఈ బ్రహ్మాండమునకు ముఖం ఏమిటి? విశ్వానర అగ్ని. దేన్నైతే మనం అగ్ని అంటాము. మనం అగ్నిహోత్రం చేసే అగ్ని కానివ్వండి, పంటలు పండించుకునే అగ్ని కానివ్వండి, ఇదంతా కూడా అగ్నియే. ఏది పంచభూతాలలోని అగ్ని తీసుకున్నా సరే ఇది వైశ్వానర అగ్ని, అంతటా వ్యాపించి ఉంది. అందుకనే యజ్ఞో వై విష్ణు అంటారు. మనం అగ్నిహోత్రంని దేంతో చెప్తాము? విష్ణువుతో చెప్తాం. విష్ణువు అంటే వ్యాపకము. మనము పరమాత్మని సంతృప్తి పరచాలి అన్నా, విశ్వంలోని దేవతల్ని మనం సంతృప్తి పరచాలన్నా, మన పితరులను మనం సంతృప్తి పరచాలన్నా ఆహుతి ఎక్కడేస్తున్నాం? మనం అగ్నిలో సమర్పిస్తున్నాం. అగ్నిలోనే సమర్పిస్తున్నాం. ఎందుకు? అగ్నికి మాత్రమే మన పదార్థాలను తేలికగా మార్చే శక్తి ఉంది. ఎప్పుడైతే పదార్థం తేలికవుతుందో దాన్ని ఎవరు తీసుకెళ్తారు? వాయువు పదార్థాన్ని ఇతరత్ర వితరణ చెయ్యాలి అంటే పదార్థం ఎలా ఉండాలి? తేలికగా ఉండాలి. కాబట్టి అగ్ని కూడా విశిల్రి వ్యాప్తిగానే ఉంది. కానీ అగ్ని కంటే ఎవరు ఎక్కువ వ్యాప్తిగా ఉన్నారు? వాయువు. కానీ వాయువులో పదార్థము వ్యాప్తింపబడాలి అంటే మనం పదార్థాన్ని ముందు ఎక్కడ వేయాలి? అగ్నిలో వెయ్యాలి. అర్థమైందా? తర్వాత ఏమన్నాడు? అశ్వమునకు కూడా ఆయువు ఉంటుంది. అలాగే ఈ సృష్టి అనే అశ్వమునకు ఆయువు ఏమిటి? ఆత్మ సంవత్సరము అన్నాడు. ఆ తర్వాత సంవత్సరము సమయము దాంట్లోకే తీసుకోండి. అర్థమైందా? ఆ తర్వాత ఏమన్నాడు? అశ్వమునకు వీపు ఉంది, సృష్టికి వీపు ఏమిటి? అలాగే ఉదరము అంతరిక్షం, చాలా గిట్టలు ఏవైతే మనం నసనాడితో బంధించి ఉంటుందో లోపల నుంచి, అలాగే ఈ సృష్టిలో కూడా దిశలు ఉన్నవి. ఉన్నాయా లేవా?
ఒక నర్వ సిస్టమ్ పెద్దగా ఉంటాయి, మళ్ళీ దాని నుంచి ఉపనాడులు వస్తవి. అందుకనే దిశలు ఉపదిశలు అన్నాడు. చిన్న చిన్న పాంసములనేమో ఉపదిశలు అన్నాడు, పెద్ద పెద్ద పాంసములను 4 దిక్కులుగా చెప్తాడు. అనగా 4 దిక్కులు, 4 కోణములు, క్రింద పైన, ఇదంతా కూడా శరీరములో ఏదైతే మనం పేగులతో బంధింపబడి ఉన్నామో, అందుకే పేగు బంధము అంటారు. మనం ఈ దేహమున పేగు ద్వారానే జీవిస్తున్నాం. ప్రాణం తీసుకునేటప్పుడు ఎక్కడి నుండి తీసుకుంటాం శ్వాస? ముక్కు ద్వారా. ముక్కు నుంచి శ్వాస ఎక్కడ ప్రవేశిస్తుంది? నాభి ద్వారా. ఊపిరితిత్తులోకి పోతుంది. ముక్కు ద్వారా ఊపిరితిత్తులోకి పోయి అదంతా వ్యాపించి వ్యానవాయువు మొత్తం వ్యాపించి శరీరమున మొత్తమున వ్యానవాయువు ఉంటుందా అంటారమ్మా. మరి అవునా? అంటే మీరు సిద్ధాంతం ఏం వినరు. ఎన్ని రకాలుగా చెప్పాను. శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రాణము అపానముగా విభజింపబడుతుంది, ఉదానముగా విభజింపబడుతుంది, వ్యానముగా విభజింపబడుతుంది, సమానముగా విభజింపబడుతుంది. ఇంకా ప్రయత్నం చేస్తే నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయగా ఇదంతా విడుదలవుతుంటవి మనం తీసుకున్న గాలి ద్వారా. మన శరీరాన్ని ఒక ట్యూబ్ సిస్టమ్ తో పోలుస్తాడు. పైప్ లాంటిదే మన దేహం. ఎలా పైప్ లో మనము కొలాయికి కట్టి నీరు వదిలితే పైప్ నుంచి నీళ్ళు ఎలా ప్రవహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయో, అలాగే ఈ 2 ముక్కుల్ని మీరు ఒక అంటే నల్ల అనుకోండి, దాని నుంచి మనం తీసుకున్న శ్వాస మన దేహం అంతటా కూడా ప్రవేశిస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఎక్కడుంటది, ఏ వాయువు అనబడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడుంటే అది ఏ వాయువు అనబడుతుందని మీకు చాలా సార్లు చెప్పా. ఉల్టా పల్టా అయిపోయింది అనుకోండి, మీరు అనారోగ్యానికి గురవుతారు. ఆ తర్వాత ఏమన్నాడు? ఆ అంగములను దేంతో పోల్చాడు? ఋతువులతోటమ్మా. తర్వాత జాయింట్స్, మాంసంతో. ఇందులో ఏమేమి ఉంటవి? నక్షత్రాలు ఉన్నవి, అహోరాత్రులు ఉన్నవి, అర్ధమాసములు ఉన్నవి. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? దాన్ని ఏమంటే, ఇప్పుడు మన శరీరములో ఒక అస్థిని, ఒక బోన్ తీసుకోండి. బోన్ కి నర్వస్ సిస్టానికి మధ్యలో ఏముంటుంది? మాంసం. ఇంకా గమనిస్తే చిన్న నరాలు అవన్నీ అర్థమైందా? మధ్య ఉంటుంది. వాటిని ఎలా తీసుకోమన్నాడు? నెలలుగా, అహోరాత్రులుగా, నక్షత్రాలుగా తీసుకోమన్నాడు. ఇక తర్వాత పెద్ద పెద్ద ముద్దలుగా ఉన్న మాంసమును మేఘాలుగా తీసుకోమంటారు. తర్వాత మనం తిన్నప్పుడు శరీరములో భోజనము అశ్వము తింటుంది. అది సగం సగమే ఇంకా జీర్ణమైంది, ఇంకా సగం జీర్ణం కాలే. దాన్ని ఏమన్నాడు? రేతస్సు అన్నాడు. ఆ తర్వాత ఈ వెన్నపూస ఉంటుంది, మళ్ళీ బోన్ సిస్టమ్ ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటది. వాటిని ఏమన్నాడు? చిన్న నరాలను నదులు అన్నాడు. ఆ తర్వాత ఏంటి? ఎక్కడ అంటుందో దాన్ని దేంతో పోల్చాడు? పర్వతంతో పోల్చాడు. ఆ గుర్రానికి ఉన్న వెంట్రుకలని ఔషధములుగా పోల్చాడు. ఔషధాలు, వనస్పతులుగా పోల్చాడు. ఆ తర్వాత గుర్రము నోరు తెరిచి ఆవలింత తీసుకుంటే మెరుపులు అన్నాడు. ఆకాశంలో మెరుపులు. తర్వాత ఏంటి? అశ్వము ఎప్పుడు తన శరీరాన్ని విదిలించి తోక జాడిస్తుందో భూకంపములు, గాలి దుమారాలు.
ఆ తర్వాత అశ్వము మూత్రం చేస్తున్నప్పుడు సృష్టిలో వర్షం వర్షము అన్నాడు. ఆ తర్వాత అశ్వము సౌండ్ చేస్తున్నప్పుడు మేఘ గర్జనలు. ఉరుములు గర్జించుట, మేఘాల యొక్క లక్షణాలను దేనితో పోల్చాడు? అశ్వముతో పోల్చాడు, బ్రహ్మాండంతో పోల్చాడు. అశ్వము యొక్క లక్షణాలను సృష్టితో పోల్చాడు. సృష్టి అనగా బ్రహ్మ యొక్క శరీరమును దేనికి చెప్తున్నాడు? సృష్టిగా చెప్తాడు. అశ్వములో ఎలా ఉందో సిస్టమ్ అదే సృష్టిలో కూడా ఉన్నదని అర్థమైందా? మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడమంటున్నాను కదా, మాట్లాడండి. అమ్మ అది అర్థమైంది, కరెక్టే అన్నట్టు అమ్మ అన్న. ఓకే, అశ్వమును యొక్క ఆకారమును పూర్తిగా తీసుకుంటే అందులో ఉన్న పదార్థాలని బ్రహ్మాండముతో చెప్తూ, ఇక్కడ నదులు ఉన్నవి, దీన్ని ఇక్కడ నర్వస్ సిస్టమ్ ని ఇక్కడ నదులు అంటాము. ఇక్కడ దీనికి కూడా ఏ అశ్వము యొక్క ఏదైతే వీపు ఉందో, కాళ్ళ గిత్తలు ఉన్నాయో, తల ఉందో, కండ్లు ఉన్నాయో, వీటన్నింటిని కూడా చెప్తూ ఇది 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 చిన్నది, ఈ విశ్వం ఏంటి పెద్దది, పెద్దది. అర్థమైందా? ఇప్పుడు రెండవ శ్లోకం చెప్పేసుకుందాం. అహర్వా అశ్వం పురస్తాన్ మహిమాన్ వజాయత తస్య పూర్వే సముద్రే యోని రాత్రిరేనం పశ్చాన్ మహిమాన్ వజాయత తస్యా పరే సముద్రే యోనిరేతౌ వా అశ్వం మహిమానవభితః సంబభూవతుః తహయో భూత్వా దేవాన్ వహద్వాజే గంధర్వాన్ అనర్వసునశ్వో మనుష్యాన్ సముద్ర ఏవాస్య బంధుకు సముద్రో యోనిహి. ఎప్పుడైతే మనము ఈ సృష్టిని తెలుసుకున్నామో అశ్వముతో, అప్పుడు మనకు సృష్టిని ఉపయోగించుకోవాలనిపిస్తుందా, అనుభవించాలనిపిస్తుందా? ఇప్పుడు దేహంతో తీసుకోవాలి, అనుభవించాలనిపిస్తుందా? మీ దేహం ఇక్కడ మీరు బ్రహ్మాండం చెప్తారు, ఉపయోగించుకోవాలనిపిస్తుంది. ఉపయోగించుకోవాలి, కానీ దాంట్లో క్రమింపబడకూడదు. అర్థమైందా? శిష్యునకు అశ్వం గురించి చెబుతూ, సృష్టి గురించి చెప్తూ పిండం యొక్క అవగాహన కలిగిస్తున్నాడు. దేహం ఇంతే, ఈ దేహము అశ్వము సృష్టి ఒక్కటే. అశ్వంను ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకోమమ్మా. పెట్టుకుంటారు మాతాజీ. అది పెట్టుకున్న వాళ్ళని ఏమందాం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంతో? అంటే పెట్టుకుంటున్నారంటే మీరు ఎక్కడున్నాడు? నేను చెప్పాను, నేను అశ్వమునకు 4 అర్థాలు చెప్పా. త్యాజ్యము, వాజి, అర్వ, అశ్వము అన్నాను. అంటే ముద్దు పెట్టుకుంటున్నాము అని అంటే ఎక్కడున్నట్టు? మనం అశ్వముగా తీసుకుంటున్నాం, అంటే భుజిస్తూనే ఉన్నాం మరణ పర్యంతం. శరీరాన్ని ముద్దు పెట్టుకుంటూనే ఉండండి. ఇంకా మీ శరీరాన్ని పెట్టుకోండి, మీ బిడ్డల శరీరాన్ని పెట్టుకోండి, మీ మన్మన్లని పెట్టుకోండి, ముద్దులే ముద్దులిగా. గొప్పతనం అంటున్నాడు కదా, అర్థమైందా? ఏం చెప్తున్నాడు? ఎలా అశ్వమునకు అశ్వమేధ యాగం చేసేటప్పుడు రాజులు ఏం చేస్తారు? గుర్రమునకు దాని మీద ఒక ఫలకం పెట్టి రాసి, అది మీరు మాకు లొంగిపోవాలి, లేదంటే వీళ్ళు వచ్చి యుద్ధం చేస్తారని రాస్తారమ్మా. ఇంకేం చేస్తారు? అశ్వమునకు దాని గొంతుకి గజ్జలు కడతారు, శబ్దం రావడానికి. అశ్వం పరిగెడుతూ ఉంటే ఇతరులకు అర్థం కావడానికి గొంతుకు ఏం చేస్తారు? అంటే ఆ గజ్జలు ఎందుకు కట్టారు? హెచ్చరిక. అది తెలియజేస్తుంది నేను వస్తున్నాను అని. అర్థమైందా? ఇప్పుడు మనకు కూడా ఏంటి, మృత్యు ఉన్నప్పుడు ఊర్లలో
శబ్దం చేస్తారు. అంటే అర్థం ఏంటి అక్కడ? శబ్దం చేసుకుంటూ వెళ్తున్నారు, మనం లోపల ఉన్నాం. శబ్దం విని ఏం చేస్తాము? శివయాత్ర, శివము అదేంటిదా అని వచ్చి చూస్తాము. అయ్యో ఎవరు చనిపోయినరు అని తెలుసుకుంటాం. అనగా శబ్దము ద్వారా యాత్ర అర్థమవుతుంది. అలాగే మనకు కూడా మృత్యు అనే శబ్దం ఏం తెలియజేసింది? మన ఆయువు మూడిపోతుంది, త్వరగా మేల్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, అంటే పరమాత్మని సైడ్ మార్గం అని సూచన చేస్తుంది. అర్థమైందా? అందుకనే ఈ సృష్టి రూప అనగా ఈ పిండమును ఇప్పుడు మీరు తీసుకోండి. ఈ దేహములో మీరున్నారు. ఇప్పుడు ఈ దేహమును మీరు అందరూ కూర్చున్నాడు. సామాన్యులు కూర్చుంటారు, మధ్యస్థులు కూర్చుంటారు, రాజులు కూర్చున్నారు, ధనికులు కూర్చున్నారు, విద్వాంసులు కూర్చున్నారు. ఈ దేహమున విద్వాంసులకి మరొక దేహము, రాజుకి ఇంకొక దేహము ఉండదు కదా. అందరి దేహాలు ఒకటేనా కాదా? అందరికీ ఒకటే. అందరికీ ఒకటి. అందరూ ఈ దేహముల యందే కూర్చున్నారు. కానీ విద్వాంసుడు ఈ దేహమును ఎలా చూస్తున్నాడు? ఒక పరికరం లాగా. వేరు, దేహం వేరు, నేను వేరు. ఒక సాధనగా తీసుకుంటున్నాడు. సామాన్య మానవుడు అదే నేను అని అనుకుంటాడు. దేహమే నేను అనుకుని ఇంకేం చేస్తున్నాడు? ఈ సృష్టిలోని పదార్థాలను అనుభవిస్తూనే ఉంటాడు. రాత్రి కూడా ఎందుకైందా అనుకుంటాడు. అందుకనే నేటి యువతి యువకులు శుక్రవారం శనివారం ఎక్కడుంటారు? అర్ధరాత్రి వరకు ఎక్కడుంటారు పిల్లలందరు ఈ రోజుల్లో? క్లబ్లలో, పబ్బులలో. ఏంటి? భోగ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఈ దేహం ఎందుకు? భోగించడానికి అనుకుంటారు. భోగించడానికి. ఆ తర్వాత మాటలతో, చేష్టలతో, చూపులతో భోగాలను అనుభవించడానికి. ఇంకొక రకం ఎలా ఉన్నారు భూమి మీద? మాటలతో, చేష్టలతో, పనులతో ఇతరులని బాధ పెడుతూ ఉంటారు. బాధ పెడుతూ బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ ఈ దేహాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు? బ్రతికినంత కాలం చెడు విషయాల కోసమే ఉపయోగించుకుంటారు. హింసకే ఉపయోగించుకుంటున్నారు. ఇతరులని చెడు విషయం అనేది భోగంలోకి వచ్చింది కదా. అందుకనే చెప్పాను నేను, చాలా జాగ్రత్తగా వర్డ్స్ యూజ్ చేసుకోండి. మాటలతో, మనస్సుతో, చూపులతో ఇతరులని బాధ పెడుతూనే ఉంటారు. బాధ అంటే హింస. వాళ్ళకి దేహం ఎందుకు లభించింది? ఇతరులని హింసించడానికి. వాళ్ళు ఈ దేహం ద్వారా ఏం చేస్తున్నారు? ఇతరులని హింస పెడుతూనే ఉంటారు. హింసిస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది బాగా ధనము సంపాదించుకుంటూనే ఉన్నారు. సంపాదన, ఇండ్లు, ఆభరణాలు. కానీ వాటిని ఏం చేస్తారు? తోబుట్టువులకి ఇవ్వరు, సమాజానికి ఇవ్వరు, ధర్మ కార్యానికి కూడా ఇవ్వరు. బ్రతికినంత కాలం దాచిపెట్టుకున్నారు, అనుభవించారు. అనగా ఈ దేహము ద్వారానే జీవుడు ఈ 4 విధములైన పనులు చేస్తాడు. కావున మనము ఈ దేహము ద్వారా ఎక్కడున్నామో తెలుసుకోవాలి, ఎవరికి వారు పరిశీలించుకొని ముందుకు వెళ్దాం. సరేనా? ఇంతటితో ప్రథమ బ్రాహ్మణాన్ని సమాప్తం చేసిన. ఓం శాంతి శాంతి శాంతి.